హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు మటన్ కర్రీ చేశానండి. కుక్కర్లో చేశాను. చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా టేస్టీగా వచ్చింది. హాఫ్ కేజీ మటన్ తీసుకుని క్లీన్ చేసి పెట్టుకున్నాను. హాఫ్ కప్పు పెరుగు వేసాను. టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, టేబుల్ స్పూన్ ఫుల్గా కారం వేసాను, కొద్దిగా పసుపు, సాల్ట్. మొత్తం అంతా మిక్స్ చేసుకుందామండి. ఈ మసాలాలు, కారం, ఉప్పు మటన్ పట్టేటట్టు మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఒక గంట పాటు నేను మటన్ని ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఒక మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకుని 4 పచ్చిమిర్చి కట్ చేసుకుని దీంట్లో వేస్తున్నాను. మొత్తం అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెడదాము. 4 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి కర్రీకి. ఒక పెద్ద టమాటా, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి దంచి పెట్టుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేస్తే. 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా జీలకర్ర, జీడిపప్పు, లవంగాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, కొద్దిగా మిరియాలు, జాపత్రి. స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుంటున్నానండి. కుక్కర్లో చేస్తున్నాను కర్రీ. ఆయిల్ వేడి చేసుకుని జీడిపప్పు వేసాను. జీడిపప్పు బాగా ఫ్రై అవ్వక్కర్లేదండి. మటన్లో బాగా ఉడుకుతాయి, ఫ్రై అవ్వక్కర్లేదు. మసాలా దినుసులన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులన్నీ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ మూత పెట్టి మగ్గనివ్వాలండి ఒక 5 మినిట్స్. టమాటా వేసాను. టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్కి పట్టేటట్టు. 2 టేబుల్ స్పూన్ కారం వేసానండి. కొద్దిగా పసుపు, సాల్ట్, టీ స్పూన్ ఫుల్గా జీరా పౌడర్, ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసానండి. గరం మసాలా అనేది మీ ఆప్షనల్, ఎక్కువ వేసుకోవచ్చు. నేను కొద్దిగా వేసాను మసాలాలు అనేవి. ఆనియన్స్కి మసాలాలు పట్టేటట్టు మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం. మటన్ వేస్తున్నానండి. మటన్ వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 20 మినిట్స్ ఉడకనివ్వాలండి. చూడండి, మటన్ నుంచి వాటర్ రిలీజ్ అయింది, వాటర్ వేయకుండా. ఇప్పుడు వాటర్ వేస్తున్నానండి. హాట్ వాటర్ వేస్తున్నాను నేను. మొత్తం అంతా ఒకసారి తిప్పుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టానండి. ఒక 3 విజిల్స్ వేయించాను నేను. మటన్ అయితే చాలా బాగా ఉడికిందండి. చాలా టేస్టీగా వచ్చింది. ఈ మటన్ చపాతీలో కానీ, రోటీల్లో కానీ, రైస్లోకి చాలా బాగుంటుంది. ఇంకా కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.